ఇటీవల కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై పోక్సో కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మరియు అప్డేట్స్ మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు సామాజిక ఉద్యమకారుడు మరియు సోషల్ యాక్టివిస్ట్ తెలంగాణ శ్యామన్న ఉన్నారు. ఒక్కసారి మాట్లాడదాం. అన్న నమస్తే. అన్న ఈ కేసుకు సంబంధించి అసలు డీటెయిల్స్ ఏంటి, ఓవరాల్గా ఈ రోజుకి అప్డేట్స్ ఏంటి? అసలు అంటే కంప్లీట్గా బండి సంజయ్ కుమారుడిని కాపాడేటువంటి ప్రయత్నం ఇక్కడ ఉన్నటువంటి సైకిల్ కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ రేవంత్ రెడ్డి కానీ ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి పోలీసులే కానీ పోలీస్ బట్టలు వేసుకున్నట్టు పనిచేయట్లేరు. బీజేపీ కార్యకర్తలాగా పనిచేస్తూ ఉన్నారు. బీజేపీ కార్యకర్తలాగా పోలీసులు పనిచేస్తూ ఉన్నారు. బండి భగీరథని బండి సంజయ్ని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మేమేం చెప్తున్నామనంటే ఒక బాధితురాలు వచ్చి ఒక మైనర్ బాలిక తల్లి వచ్చి నన్ను ఫలాని వ్యక్తి బండి భగీరథ అనేటువంటి వ్యక్తి చాలా అసభ్యంగా నాతో ప్రవర్తించాడు, నాకు న్యాయం చేయండి అని మిమ్మల్ని ఆశ్రయించింది. మిమ్మల్ని ఆశ్రయించినప్పుడు మీరు చేసినటువంటి పని ఏందో సమాజాన్ని అందరికీ తెలుసు. బండి భగీరథ అంటే ఎవడు? ఓకే రైట్, ఫలాని కేంద్ర మంత్రి కొడుకు. కాబట్టి ఇది పెద్ద కేసు, మంత్రి కొడుకు కేసు. కాబట్టి ఏసీపీని అడిగారు, ఎస్పీ గారిని అడిగారు, లేకపోతే డీజీపీ గారిని అడిగారు, ముఖ్యమంత్రిని అడిగారు, ప్రతిపక్ష నాయకులు చాలామంది పెద్దలను అడిగారు, చాలామంది దృష్టికి తీసుకెళ్లారు. వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చారు. అమ్మ వద్దులే అమ్మ, ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడదాం అన్నాడు. కూర్చొని మాట్లాడుకోవడాలు అయిపోయినాయి. బండి సంజయ్ వాళ్ళ మీద బాధితురాలు కుటుంబం మీద చేయాల్సినటువంటి కుట్రలన్నీ చేశాడు. ఆ అమ్మాయిని ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాల ఇబ్బందులు పెట్టాడు. అన్న ఇక్కడ అమ్మాయికి సంబంధించి పర్సనల్ గొడవలు ఏమైనా ఉన్నాయా బండి సంజయ్? అసలు ఒకటి చెప్పాలంటే వాళ్ళిద్దరు క్లాస్మేట్స్ కాదు, స్కూల్ మేట్స్ కూడా కాదమ్మా. ఒక కొలీగ్ ద్వారా తను పరిచయం. వీళ్ళ టార్గెట్ ఏంటంటే ఒక గుంపుగా ఏర్పడి అరే కాలేజీలో ఎవరు అందంగా ఉంటే వాళ్ళని పటాయించాలి అనేటువంటి క్రమంలో స్కెచ్ చేసుకున్నారు. నేను దాన్ని పడేస్తే చూడరా, దీన్ని పడేస్తే చూడరా ఛాలెంజ్ చేసుకున్నారు. ఆల్రెడీ మనోడు ఇంతకుముందు 4-5 జీవితాలను నాశనం చేశాడంట. టెక్ మహేంద్రలో, ఢిల్లీ యూనివర్సిటీలో, తర్వాత ఇక్కడ మల్లారెడ్డి కాలేజీలో చాలా ఉన్నాయిలే. సరే ఒక్క తల్లి ధైర్యంగా ముందుకు వచ్చింది, మిగతా వాళ్ళు రాలేదు. కాబట్టి ఆ తల్లి ధైర్యంగా ముందుకు వచ్చింది, వచ్చి ధైర్యంగా నిలబడ్డది. కాబట్టి ఈ పాప ఎవరైతే ఇంతకుముందు పరిచయం మీరు అడిగినట్టు పర్సనల్ గొడవ కాకుండా ఒక కొలీగ్ ద్వారా తనకు పరిచయం అయింది. పరిచయం అయ్యి నేను మంత్రి కొడుకును అది ఇదని మనోడు పరిచయం, నువ్వు మంత్రి కొడుకు అయితే నాకేంది, ప్రధానమంత్రి కొడుకు అయితే నాకేంది, ముఖ్యమంత్రి కొడుకు అయితే నాకేంది, నా జీవితం నాకునే, నా చదువు నేను చదువుకోవాలంటే అయినా సరే నువ్వు అంటే ఇష్టము అట్లా ఇట్లా అని ఏడ్చి తుడిచి ఇబ్బంది పడి వెనకాల పడ్డాడంట. వెనకాల పడి ఇల్లు తెలుసుకున్నాడంట. ఇల్లు తెలుసుకొని ఇంటి కిందికి వెళ్ళి నువ్వు వస్తావా రావా, నీతో మాట్లాడాలి, నేను చూడాలని కింద ఏడ్చుడు. బయటికి పోయి చదువుకుంటానంటే లేదు నువ్వు ఇక్కడే ఉండాలి, ఇక్కడే చదువుకోవాలని ఇబ్బంది పెట్టుడు. బయటికి పోయి అంటే మీరు అర్థం చేసుకోండి, ఇక ఇక్కడే ఉండాలని ఇబ్బంది పెట్టుడు, చాలా రకాల ఇబ్బంది పెట్టాడు. మరి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అంటే చేసుకుంటానని నమ్మించి అరుణాచలం, శ్రీశైలం, రకరకాల ఉత్తరప్రదేశ్ అక్కడ ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ కూడా చాలా ఆమెమో పెళ్లి తర్వాత ఎవరైనా సరే ఫిజికల్గా కలవాలనుకుంటారు, మనడం ఇబ్బంది పెట్టుడు. సరే ఇబ్బంది పెడుతున్నాడు కదా, ఇలా చేస్తున్నాడు కదా, మరి పెళ్ళన్నా చేసుకుంటావని అడిగితే పెళ్లి చేసుకొని ఏం చేసుకొని అన్న తర్వాత బయటపడదు ఇదంతా. మా నాయనకు తెలిసిపోయింది, మా బండి సంజయ్ మా ఫాదర్కి తెలిసిపోయింది. ఆయన ఇలాంటివి అసలు ఎంకరేజ్ చేయడు, కేంద్ర మంత్రి పదవిలో ఉన్నాడు, వద్దాం నా జీవితం ఏం కావాలంటే నువ్వేం చేస్తుండో చేసుకోపోని అన్నాడంట. ఎవరు? బండి భగీరథ్. సరే అని చెప్పేసి అయిపోయిన తర్వాత ఏం చేసింది, కొలిక్కు ఎవరైతే ద్వారా వీళ్ళిద్దరు పరిచయం అయ్యారు కదా, బండి భగీరథ్ ఆ పాప, ఆ కొలిక్కు ఒకరోజు షాప్ ఓపెన్ చేశాడు. ఒక దగ్గర షాప్ ఓపెన్ చేస్తే బండి భగీరథ్ని పిలిచాడు, ఆ పాపను కూడా పిలిచాడు. పిలిస్తే ఆ పాప వెళ్ళలేదు కానీ బండి భగీరథ్ వెళ్ళాడు. వెళ్ళి అరే అమ్మాయి రాలేదారా అని అడిగాడు. అడిగినప్పుడు ఈ పిల్లోడు చెప్పిన సమాధానం ఏంటి అని అంటే, అదేంట్రా నీతో మాట్లాడట్లా అంటే, నాతో మాట్లాడట్లేదు, ఏమైందిరా అంటే, చూడరా నేను అమ్మాయిని ఎలా చేశాను అని ఈ అమ్మాయితో చేసినవన్నీ ఈ బండి భగీరథ్ చూపిస్తుండనమాట. ఇలా ఆ ఫంక్షన్లో నువ్వు ఆల్రెడీ నన్ను పెళ్లి చేసుకున్నానని చెప్పేశావు, మీ నాన్న ఇలా ఒప్పుకోవట్లేడు అన్నావు, ఏదో నా మానసికంగా నేను ఇబ్బంది పడి నేను బతుకుతున్నా అని చెప్పేసి వాడికి చెప్తే ఆ అమ్మాయి ఈ నీళ్ళు పాలి గోర్లకు పెట్టుకున్నది ఇది ఉంటుంది అమ్మ లేడీస్, అది తాగి సూసైడ్ అటాక్ చేసింది. తర్వాత వాళ్ళ తల్లికి తెలిసింది, అమ్మాయి వాళ్ళ పాపకు తెలిస్తే, అమ్మాయి వాళ్ళ పాప ఏం చేసింది, ఇమ్మీడియట్లీ వాళ్ళ ఆయనకు అంటే పాప వాళ్ళ నాన్నకు చెప్పి, ఎవరు ఏంటి అని అంటే, వాడు కట్టప్ప అని V6 నుంచి పోయినోడు ఉంటాడు, బండి సంజయ్ దగ్గర వాడు ఉంటాడు జర్నలిస్ట్ ముసుకేసుకొని, వాని దృష్టికి పోయింది. నేను మాట్లాడతాను, ఇంటికి వచ్చి పాప వాళ్ళ ఇంటి దగ్గర 22, 23వ తారీఖు 3:30 గంటలు కూర్చున్నాడు. 3 గంటల 20 నిమిషాలు కూర్చొని మాట్లాడి ఇంత నీచుడా, ఇంత నికృష్టుడా అని బాధితురాల తరపున ఉన్నట్టు యాక్ట్ చేసి పోయి మళ్ళీ బండి సంజయ్ తరపున ఒకళ్ళతో పుచ్చుకున్నాడు, నేను కల్పిస్తాను.
తర్వాత పోయి బండి సంజయ్ దగ్గర తీసుకెళ్ళి మీ అబ్బాయి ఇలా చేశాడు, మీ అబ్బాయిని ఓ మనిషిలా పెంచారా మీరు అలా ఇలా అని అంటే చాలా అవమానించాడంట నీచంగా బండి సంజయ్. జూబ్లీహిల్స్లోనే మా ఊరితో ఒక్కరితోనే తిరిగిందా, ఇంకెంతమందితో తిరిగి ఉంటుందో అని అవమానిస్తే ఆ తల్లి ఒక మానసిక ఒత్తిడికి గురయ్యి ఆత్మహత్య చేసుకుంది. ఇప్పుడు హాస్పిటల్లో ఉంది తను. మీతో మాట్లాడారా తను? అన్నీ చెప్పకూడదమ్మా, అన్నీ చెప్పకూడదు, కానీ ఆమె హాస్పిటల్లో ఉంది. ఓకేనా? అంటే చాలా ఆ తల్లి బతుకుద్ది, తల్లికి ఏం కాదు, మంచి బతకాలని కోరుకుందాం. ఏమైనా జరిగి ఉంటే నువ్వు కేంద్ర మంత్రి పదవిని అడ్డం పెట్టుకొని, మోడీ గారిని అడ్డం పెట్టుకొని, నువ్వు ఈ ధర్మం ముసుగులో, దేశం భక్తి ముసుగులో ఇలా అమాయకమైనటువంటి పేదలు దొరికారా నీకు? అన్యం పుయ్యం ఏ రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళే దొరికారా నీకు? నీ ప్రత్యర్థి ఉంటే నువ్వు ఓవైసీ గారు ఇద్దరు గుద్దుకోరి, చేతులు పట్టుకొని ఇద్దరు ఒక్కొక్క గల్లాలు పట్టు కొట్టుకోరి చచ్చిపోరి. మాకెందుకు పోయి? మీకు అర్థమైందా? మీ కొడుకులు ఇటువంటి పనులు చేస్తుంటాయి. నేను కాదు కదా ఆ తల్లి, ఆమె నాకు అయ్యే చుట్టం కాదు, అవ చుట్టం కాదు, నా పార్టీ కూడా కాదు, నీలాంటి ఒక చెల్లె ఆమె. అన్యాయం చేర్చాలా? ఇలా చాలా రకాల ఒత్తిడి పెట్టి ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో వాళ్ళు హనీ ట్రాప్ అంటున్నారు. నిర్మల్లో ఈ అమ్మాయి మీద ఆల్రెడీ కేసు ఉంది, ఈమెకు డబ్బులు బ్లాక్మెయిల్ చేసేటువంటి నేర చరిత్ర ఉంది అని అంటున్నారు కదా. ఇదంతా జరుగుతుంటేనే ఒక డూప్లికేట్ కంప్లైంట్ బండి భగీరథ్ ఫ్రెండ్తోని నిర్మల్లో ఇప్పించారు. మామూలుగా జనరల్గా ఒక డేట్ వేయించి బ్లాంక్ అంటే అక్నాలెడ్జ్మెంట్ తీసుకొని ఓ డేట్ వేయించి పెట్టారు తప్ప ఎఫ్ఐఆర్ చేపియలే. వీళ్ళు ఏం చేస్తుర్రు, వీళ్ళు ఒత్తిడి పెట్టినప్పుడు ఏమైంది బగ్గి ఏమైందని వీళ్ళ బండి సంజయ్తో మాట్లాడబోయి అన్నప్పుడల్లా అక్కడి పోలీసులతో వీళ్ళ ఫ్యామిలీని ఒత్తిడి పెట్టిస్తుర్రు. నీకు అర్థమైందా? పెట్టించి మీరు రావాలి, మీ అమ్మాయి మీద కేసు అయింది, మీ అమ్మాయి బ్లాక్మెయిల్ చేస్తుందంట ఇలా అలా అంటే, అరే మా పాప జీవితాన్ని ఆగం చేసింది కాకుండా మా మీదనే కంప్లైంట్ ఇచ్చి లేనిపోని నిందలేస్తారా అని చెప్పేసి ఆ తల్లి ఏం చేసింది, మీరు అన్న ఘటన అదే ఆ కేసు లెటర్ ఎంతకైతే అంతకన్నా కానీ అని చెప్పేసి చాలామంది 4-5 జర్నలిస్టులు తీసుకొని పోయి పేట బషీర్బాగ్ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇది మా పరిధిలోకి రాదమ్మా, ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో అక్కడ పెట్టుకోండి అంటాడంట పోలీస్ ఆయన. అలా రకంగా ఇబ్బంది పెట్టారు. 9, 10, 11, 12 రాత్రి 1:30కి ఎఫ్ఐఆర్ చేశారు. ఎందుకంటే ముందే తెలివిగా కౌంటర్ కేసు ఒకటి పెట్టి కరీంనగర్ గారి రాజకీయ బలంతో ఒక డూప్లికేట్ కంప్లైంట్ చేయించి ఎఫ్ఐఆర్ చేయించాడు. దాన్ని ఆధారంగా బేస్ చేసుకుందాం బ్లాక్మెయిల్ చేసిందని. వాళ్ళు వాడే కారు విలువ లేదు వీళ్ళ బతుకు, బండి సంజయ్ బతుకు, బండి సంజయ్ కొడుకు బతుకు. ఆ అమ్మాయి వాళ్ళు వాడే కారు విలువ లేదు. వాళ్ళు కారు నెంబర్కే 10 లక్షల రూపాయలు ఖర్చు పెడతారు. వీళ్ళ 50,000 రూపాయలు దేనికమ్మా? 5 కోట్ల రూపాయలు కాదు, నేనే ఆ తండ్రితోనో 10 కోట్ల రూపాయలు ఇప్పిస్తా, నువ్వు నీ కొడుకు తప్పు చేసినా ఒప్పుకో, నీ పదవికి రాజీనామా చేయి, ఎందుకు ఈ లంగా మాటలు మాట్లాడి ఇంకా నువ్వు పరువు తీసుకుంటావు? అంటే అన్న ఇక్కడ నిన్న మా మోడీ సభలో కూడా అనాల్సి వచ్చింది, బండి సంజయ్ ఏడ్చుకుంటూ నేను ఎలాంటి తప్పు చేయలేదు, నా కొడుకు కూడా ఎలాంటి తప్పు చేయలేదు, నన్ను పొలిటికల్గా ఇవన్నీ చేస్తున్నారు, పర్సనల్గా నన్ను పొలిటికల్గా ఏం చేయక పర్సనల్గా నాతో ఆడుకుంటున్నారు అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. సరే అమ్మా, నేను ఏడ్చుకుంటా చెప్పుడో, కేటీఆర్ ఏడ్చుకుంటా చెప్పుడో, రేవంత్ రెడ్డి ఏడ్చుకుంటా చెప్పుడో, ఎంఐఎంఓడు ఏడ్చుకుంటా చెప్పలేదు కదా. 17 నెలల పసిపాప వచ్చి నాకు అన్యాయం జరిగింది ఏడ్చుకుంటూ చెప్పింది కదా. ఇంతకంటే ఆధారం ఏం కావాలి? మీడియా ముందుకు వచ్చి చెప్పామా పరువు తీసుకోవాలా? ఆ తల్లి కూడా ఏడ్చుకుంటూ వచ్చి చెప్పింది కదా. నీ దొంగ ఏడుపు, రాజకీయ నాయకుడు దొంగ ఏడుపే కదా. నమ్ముదామా రాజకీయ నాయకుడిది? నేను నిజంగా నువ్వు తప్పు చేయకపోతే ఈటాల రాజేంద్రన్న కనుక రాజీనామా చేసి చూసినావా పార్టీ నుంచి ఎలగొడితే, అటు రాజీనామా చేసి వచ్చి కరీంనగర్లో మళ్ళీ పోటీ చేసి నీ నీతి, నీ నిబద్ధత, నీ నిజాయితీ నిరూపించుకో, ప్రజాక్షేత్రంలో ఓట్లు వేసి అడుగు, రాజీనామా చేయి కేంద్ర మంత్రి పదవికి. కోర్టుని ఫేస్ చేస్తూ ఉంటున్నావు కదా. నేను నిజంగా నీ దగ్గర ఉన్న ఆధారాలు పోయి, ఇప్పుడు ఆ పాప అయితే నా దగ్గర పలానా ఆధారం ఉండదు అంకుల్, ఇగో నా దగ్గర తిరిగిన ఆధారం ఇది అంకుల్, నాతో మాట్లాడిన ఆధారం ఇది అంకుల్, ఓకేనా, నాతో ఫోటో దిగిండు అంకుల్, నన్ను ఇక్కడ కలిశాడు అంకుల్, నన్ను కాల్ రికార్డుతో సహా పాప దగ్గర ఉంది. నిన్ను బెదిరించింది అనడానికి చిన్న ఎవిడెన్స్ ఉంటే బయటపెట్టు. ఆ కేసు ఈ కేసు ఇవన్నీ తప్పుడు కేసులు చెప్పక, మాకు ఇవన్నీ తెలుసు, కానీ నీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని నువ్వు ఏ లంగ పని చేస్తావో మాకు తెలుసు. కానీ ఆ పాప డైరెక్ట్గా నాకు ఈ డబ్బులు కావాలని తన నెంబర్తోనే అడిగినటువంటి కాల్ రికార్డే కానీ మెసేజ్ కానీ ఏదున్నా పెట్టు మాకు. మీకు అర్థమైందమ్మా? ఈ దొంగ ఏడుపులు ఏడ్చి అసలు ఆయన పక్కన కూర్చోవడమే నరేంద్ర మోడీ తప్పు చేసినట్టు. ఒక నేరస్తుడు ప్రజాప్రతినిధిగా కొనసాగే హక్కు లేదు. ఒక నేర చరిత్ర కలిగినటువంటి కుటుంబమే కానీ ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఇటువంటి ఫోక్సో కేసులో ఉన్నటువంటి వ్యక్తులే కానీ ప్రజాప్రతినిధులుగా కొనసాగే హక్కు ప్రజాక్షేత్రంలో వాళ్ళకి లేదు. బండి సంజయ్ను కూడా పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలి. మరి నరేంద్ర మోడీ గారికి సిగ్గు శరం ఉంటే కనుక ఆయన ఎందుకు కూర్చోబెట్టుకున్నాడు పక్కన? నాకు అర్థం కాదు. ఎందుకు కూర్చోబెట్టుకున్నాడు? అమ్మా సమాజం మొత్తం ఈ రకంగా అంటే చూడండి, మీరు ఎన్ని రేపులైనా చేయండి, ఎన్ని మర్డర్లైనా చేయండి, ఎంత నేర చరిత్ర అయినా కలిగి ఉండండి, మేము పక్కన కూర్చోబెట్టుకుంటాం, మేనేజ్ చేస్తాం. తర్వాత మేము కొంతమంది కులాన్ని అడ్డం పెడతారు, మతాన్ని, ప్రాంతాన్ని ఇలా అడ్డం పెట్టినట్టు చాలా తెలివిగా అడ్డం పెట్టి నేను కూడా వేస్తామా అని ఏడ్చి నాకు కూడా అన్యాయం చేసింది అని అంట. అంత మాత్రం నిజమైపోయిద్దా? తప్పు కదా. తప్పు. కాబట్టి నువ్వు ఎదుర్కో. లేదు నేను రాజీనామా చేస్తున్నా, నా కొడుకు తప్పు చేయలే,
నా కొడుకు చాలా నిజాయితీపరుడు అని చెప్పేసి రా నిరూపించుకో. నీ కొడుకే ఏడుస్తుండు స్పష్టంగా. కారులో కూర్చున్నది ఎవరు? ఆ అమ్మాయిని పట్టుకున్నది ఎవరు? అక్కడ ఇబ్బంది పెట్టింది ఎవరు? సరే నీ కొడుకు మంచోడు అంటున్నావు కదా, ఈ ఇష్యూనే కాదు కదా. గతంలో టెక్ మహేంద్ర యూనివర్సిటీలో తాగి విద్యార్థులను కొట్టిండా లేదా? మనందరం చూసినాం కదా, బీర్ సీసాలు, వడక, బీరు, బ్రాండి అన్నీ చూసినాం కదా. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి నీ కొడుకు మంచోడు కాదని ఓ లెటర్ రిలీజ్ చేసి గొడవలు పెట్టుకొని పంపించినా లేదా? సిగరెట్లు, గంజాయి తాగేటువంటి ఫోటోలు బయటకు వస్తున్నాయా లేదా? ఇదా ఇప్పుడు ఎందుకుంటా చెప్పమ్మా. వ్యక్తిగతంగా నువ్వు పచ్చి ఏమంటారు ఒక రకమైనటువంటి ఉన్మాదివి. కులాల మధ్యలో, ప్రాంతాల మధ్యలో, మతాల మధ్యలో చిచ్చు పెడతావు. ప్రతిదాన్ని మతానికి ముడిపెట్టి పాలిటిక్స్ చేస్తావు. ఏ ఎంపీ మీద రానటువంటి వ్యతిరేకత నీ మీద ఎందుకు వస్తుంది బండి సంజయ్? ఇంత తెలంగాణ శామకుడు కాదు, సమాజం మొత్తం కోడే కూస్తుండే చీప్ బండి సంజయ్ ఒక నీచుడు నికృష్టుడని. ఎందుకు? అది కాకుండా నువ్వు ప్రజాప్రతినిధుల్ని కొట్టడానికి నీ గుండాలను ఇంటికి పంపిస్తావు. సో మందుల సామేలమ్మ మంత్రాలు అర్థం కాలే అన్నటువంటి దానికి గూండాలను పంపించావు ఇంటి మీదకి. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మందుల సామేల్ గారికి, వాళ్ళ మనమరాళ్ళు ఉన్నారు. కత్తులు, రాడ్లు, ఇంతింత ఏమంటారు పొడిచేటి తీసుకొని పోయి రారా మందుల సామేర్ బయటికి రారా చూడక నేను పొడుస్తాం అని పోయింది. ఎవరు? నీ గుండాలు కదా. ఆయన తప్పు చేసి ఉంటే కేసు పెట్టు, చట్ట ప్రకారం ఆయన శిక్షించమని అడుగు. న్యాయ వ్యవస్థలో ఎట్లాగో నీ చుట్టాలే కదా. నెంబర్ 2 కౌశిక్ రెడ్డి, మీకు నోటి దూలు ఉంటే నోటితో సమాధానం చెప్పుకోర్రి. నువ్వు ప్రభుత్వ ఆస్తిని ఎట్లా ధ్వంసం చేస్తావు నీ గుండాలను పంపించి? ఎలా? ఆ బైరు నరేష్ ఆస్తి కూడా కావచ్చు, ఆడు ఏడబడతాడు చంపేయండి అని చెప్పి మనిషి అని చెప్పి తెలుసా? ఒక మనిషి వాడు మంచోడు కాకపోవచ్చు అమ్మా, చంపేయమనే హక్కు నీకు ఎక్కడిది? అవునా కదా? శిక్షించమని చెప్పు. ప్రకాష్ రాజ్ ఆయన నేను ఏ దేవుని నమ్మను, నేను హిందువుని కాదు, ముస్లింని కాదు, క్రిస్టియన్ కాదు, నేను భారతీయుని అన్నాడు. ఆయన ఏదో విమర్శించాడంట, ఆయన్ని కూడా చంపేయండి అంటాడు. అంటే ఎవడు విమర్శిస్తావాన్ని చంపేయండి అంటే మరి నా అంబేద్కర్ని కూడా పార్లమెంట్లో అమిత్ షా అవమానించాడు, మరి ఆయన ఎవడు చంపాలి? నా తెలంగాణను కూడా పాకిస్తాన్తో పోల్చిరు నీ ఎంపీలు, మరి వాడిని ఎవడు చంపాలి? నీకు అర్థమైందా? సో నేనేమంటున్నానంటే నీ మీద ఎందుకు ఇంత వ్యతిరేకత వస్తుంది అని అంటే నువ్వు నీచమైనటువంటి రాజకీయాలు చేస్తావు కాబట్టి నీ మీద వస్తుంది. ఎప్పుడు కూడా ఈటాల రాజేంద్ర అనే కానీ, కొండా విశ్వేశ్వరరెడ్డి కానీ, డీకే అరుణ గారే కానీ, వాళ్ళ పార్టీ అంటే మాకు కోపమే ఇప్పటికి కూడా విధానాల మీద, కానీ వ్యక్తులు అంటే కోపం కాదు. ఎందుకు? వాళ్ళు ఇటువంటి చిల్లర రాజకీయాలు, మసీదు మందిని కూలుస్తా, చర్చి కూలుస్తా, వాడు ఈ కులము వాడి కులము అని చెప్పి హిందువుల మధ్య ముస్లింల మధ్య పంచాయతీ పెట్టరు. మా పార్టీ పలాని పని చేస్తుందని అడుగుతారు కాబట్టి వాళ్ళంటే మాకు గౌరవం, వ్యక్తులుగా గౌరవం, పార్టీగా ద్వేషమే. పార్టీని మేము సిద్ధాంతపరంగా వ్యతిరేకిస్తాం కానీ మనుషుల్ని గౌరవిస్తాం. కానీ నిన్ను ఎవ్వడు కూడా ఒక మనిషి అని కూడా చూడట్లేరు కదా. నీ కొడుకు నేర చరిత్ర నేను చెప్పిన, నిన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయాల్సిన అవసరం మాకు లేదు, ఇంకెవరికి లేదు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి లేదు, ఇంకెవరికి లేదు, బీఆర్ఎస్ పార్టీకి లేదు, కాంగ్రెస్ పార్టీకి లేదు, ఎవరికి లేదు. నిజంగా నేను కాంగ్రెస్కు నీకు ఏ సంబంధం లేకపోతే కనుక నేను ఎందుకు కాపాడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం? కాబట్టి తప్పమ్మా. ఒక పెద్దోడి కొడుక్కి పేదోడికి ఒక న్యాయం అని అంటే న్యాయ వ్యవస్థల పైన, పోలీస్ వ్యవస్థ పైన సామాన్యులకు నమ్మకం పోతే తర్వాత పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. కాబట్టి సామాన్యుడు కూడా చట్టం మీద గౌరవము, న్యాయ వ్యవస్థల మీద నమ్మకము రావాలంటే కనుక తక్షణమే బండి సంజయ్ కుమారుడిని ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ పోలీసు ప్రభుత్వం, అంటే ప్రభుత్వమే కానీ పోలీసులు కానీ అరెస్ట్ చేయాలి, రిమాండ్ చేయాలి. అన్న మాటకు ముందు మీరు కట్టప్ప, మాట తర్వాత కూడా కట్టప్ప అని ఒక సదర్ జర్నలిస్ట్ అంటున్నారు. కేసు కూడా వాడు బ్రోకర్, ఆడు బ్రోకర్ మీ అందరూ తెలుసులే, ఆయన ఫోటోలు కూడా తిరుగుతున్నాయి. బ్రోకర్ వాడు, బీజేపీ నుంచి ఎమ్మెల్యే కూడా పోటీ చేసి, వాడికి ఎంత తెలుసమ్మా? ఆ పాప ఏడ్చుకుంటూ 3.5 గంటలు అంకుల్ నన్ను ఇలా చేశాడు, బండి బగ్గి పెళ్ళి చేసుకుంటా అన్నాడు, నా ఫోటోలు వీడియోలు అంతా వాళ్ళ ఫ్రెండ్స్కి చూపించి చాలా ఈ రకంగా ఇది చేశాడు, వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా నేను ఫోన్ చేశాను ఎందుకు ఇలా చేస్తున్నాడు అంటే, నువ్వు వాడినెట్లు నమ్మినావు, వాడు 6 నెలలకు అమ్మాయితో తిరుగుతాడని వాళ్ళ ఫ్రెండ్సే చెప్పారంట. అయినా సరే అంకుల్ నా దారిన నేను బతుకుతున్నా, నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, 6 నెలలకు అమ్మాయితో తిరిగాడంట, మా ఇంటికి కిందికి వచ్చి ఏడ్చుకుంటూ నేను చచ్చిపోతాను లేకపోతే అని చెప్పేసి కూసుకుంటా పొడుచుకుంటాను ఫోటోలు పెడుతున్నాడు, ఈ రకంగా చేశాడంటమ్మా. కాబట్టి వాడేం మంచోడు కాదు కదా, అందుకు మేము అనేది. సో మేము ఏమంటున్నామంటే మాకేమో వ్యక్తిగతంగా కోపం లేదు వాళ్ళ మీద, దేశం ఏం లేదు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టే నేను చెప్తా ఉన్నాం. సో అంటే పోక్సో కేసు అంటే చాలా వరకు నాట్ అన్ ఈజీ కేసు కాదని చెప్పొచ్చు, బయటకు కూడా రాని సిచ్యువేషన్స్ ఒకప్పుడు. సో అలాంటిది ఇంకా అరెస్ట్ చేయలేదు, కేసు ఎలాంటివి కూడా నమోదు చేశారే తప్ప ఎలాంటి విచారణ కూడా పోలీసులు జరపట్లేదు అని చెప్పేసి చాలా వరకు సోషల్ మీడియాలో ట్రోల్స్ అవుతున్నాయి, వైరల్ అవుతున్నాయి. ఏమంటారు? అసలు పోలీస్ స్టేషన్ కూడా పిలిపారు నాకు తెలిసి ఆయనను. ఎందుకంటే పెద్దోనికి
చుట్టం నరేంద్ర మోడీ ఉన్నారు. ఆయన భారత రాజ్యాంగం, చట్టం, న్యాయ వ్యవస్థ, పోలీసులు, వీళ్ళు తెలంగాణ పోలీసులు కాదు, వీళ్ళు బీజేపీ కార్యకర్తలాగా తెలంగాణ పోలీసులు వ్యవహరిస్తారు కాబట్టి వాళ్ళు అరెస్ట్ చేయరు. అదే నీ మీద 2 నిమిషాల్లో జర్నలిస్టుల మీద అయితే అర్ధరాత్రి ఎత్తుకుపోతారు సిపి సార్, జర్నలిస్టులు అయితే చట్టంలో ఉంది ఎత్తుకొని పోతా అంటాడు. ఇప్పుడు లేదా పాప వచ్చి కేసు పెడితే చట్టంలో లేదా? చిన్న పాప వచ్చి కంప్లైంట్ లెటర్ ఇస్తే ఎత్తుకుపోయే ఇది లేదా సిపి సార్? సర్జనార్ సార్ ఎన్కౌంటర్ చేసేది లేదా సార్? సమాజం నుంచి ఇంత ఒత్తిడి వస్తుంది, ఇప్పుడు లేదు. కాబట్టి న్యాయం జరగదా అంటే అందుకేగా మా నమ్మకం. బీజేపీ అంటేనే రాజ్యాంగ వ్యతిరేక పార్టీ. ప్రతి స్వచ్ఛంద సంస్థల్ని తన స్వార్థ ప్రయోజనాల కోసం ఈ విధంగా దుర్వినియోగం చేస్తుంది. బండి భగీరథేమో వాడేమన్నా ఆకాశం నుంచి చూడబడ దేవుడా అమ్మ, వాడు మీలాంటి నాలాంటి సాధారణ పౌరుడు. వాడు ఇంకా ఫోక్సో కేసులో ఇరుక్కున్నాడు, గతంలో నేర చరిత్రగా వచ్చాడు, పచ్చి లాంగవాడు. 24 ఏళ్ళకే కొడుకుని ఎట్లా పెంచాలో ఎవడైనా తాగుతాడు, సిగరెట్ తాగుతాడు, ఇంకోటి తాగుతాడు, అది పర్సనల్. తాగని ఎక్కడరా నువ్వు తాగాల్సింది? పబ్లిక్ డోన్లో తాగి ఇట్లా ఊక్కుంటూ నువ్వు మళ్ళీ జై శ్రీరామ్ అంటావు. పవిత్రమైన దేవుడిని ఎందుకురా బదనాం చేస్తారు మీరు? దేవుడిని అడ్డం పెట్టుకుంటావు. నా నమ్మకండా అన్నా అంటుండు, నమ్మకపోతే నువ్వు రాజీనామా చేయన్నా. నరేంద్ర మోడీ పక్కన ఎందుకు కూర్చున్నావన్నా? ఇవన్నీ ముచ్చట్లు నరేంద్ర మోడీకి తెలియదా అన్న? నీ పార్టీలో ఉన్న ఎంపీలు చెప్పిరో చెప్పలేదో 8 మంది 8 గుద్దులాటలు. మీరు ఏ ప్రజా సమస్యలపైన కొట్లాడుతున్నారా? మన కేంద్రం నుంచి మనకు రావాల్సిన వాటి మీద ఏమన్నా నరేంద్ర మోడీ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కానీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కానీ, నవోదయ పాఠశాలలు కానీ, గిరిజన యూనివర్సిటీ కానీ, మనకు జాతీయ హోదా కానీ, మెడికల్ కాలేజీలు కానీ ఇలాంటివి ఏమైనా తెచ్చిరా? కొత్త ప్రాజెక్టులు ఏమైనా ఓపెన్ చేయించరా? బిహెచ్ఎల్ లేకపోతే ఐడిపిఎల్ ఇలాంటివి అప్పుడు పెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టినట్టు ఏమన్నా మీరు ఏమైనా కంపెనీలు పెట్టిరా? ఏమీ లేదమ్మా. వీళ్ళు ఎంతసేపు హిందువులు ముస్లిం తిప్పాలి. దేశం కోసం మోడీ కోసం మనం అన్నమాట. ఎందుకు మోడీ కోసం మనం? దేశం కోసం మోడీ పని చేయట్లేడు, మోడీ పక్కన జనం ఎవరు లేడు. అంబానీ అదానీల కోసం మోడీ పని చేస్తుండు, మోడీ కోసం అంబానీ అదానీలు పనిచేస్తారు. ఆయనతో ఎవ్వరు లేరు. అంబానీ అదానీలు ఉన్నారు, గుజరాత్ బ్రాహ్మణ్ బనియా వ్యాపారస్తులు ఆయనతో ఉన్నారు. ఆయన కూడా వాళ్ళతోనే ఉన్నాడు, దేశ ప్రజలతో లేడు. ఉంటే కేరళలో ఎందుకు ఓడిపోతాడు? తమిళనాడులో ఎందుకు ఓడిపోతాడు? తెలంగాణలో ఎందుకు ఓడిపోతాడు? కర్ణాటకలో ఎందుకు ఓడిపోతాడు? పొత్తులు లేకపోతే ఉత్తరాదిలో కూడా ఓడిపోతాడు. మత కలహాలు పెట్టకపోతే బెంగాల్లో కూడా గెలిచినాడు కాదు, ఈవీఎంలు దొంగతనం చేయకపోతే. కాబట్టి నిన్ను ఎవ్వరు ఆదరించట్లేరు, నీకు ఆదరణ లేదు. నువ్వు అది కాకుండా మళ్ళీ ఇటువంటి నేర చరిత్ర కలిగినటువంటి లంగల్ని దొంగల్ని పక్కన పెట్టుకున్నావు. వాళ్ళని ఈ పదవి అడ్డం పెట్టుకుని బండి సంజయ్ నేను కేంద్ర మంత్రిని, నా కొడుకు ఎట్లా చేస్తాడో అని చెప్పేసి కాపాడేటువంటి ప్రయత్నం చేస్తుండు. బండి సంజయ్ మీద వ్యాఖ్యలు చేసినటువంటి మందుల స్వామిని ఎట్లా కొట్టిరో, కౌశిక్ రెడ్డిని ఎట్లా కొట్టిరో, ఇప్పుడు పోలీసులని మా కొడుకుని అరెస్ట్ చేస్తారని పోలీస్ స్టేషన్ మీద కూడా పోతురంట మరి కొడతానికి. సో అన్న ఫైనల్లీ అసలు ఈ పాపకి ఈ కేసులో ఎలాంటి న్యాయం జరిగితే బాగుంది అనుకుంటున్నారు? ప్రజాక్షేత్రంలో బండి సంజయ్ కొడుకు శిక్ష పడాలి. ప్రజల మధ్యలో నిలబెట్టాలి. ఏది వాస్తవం అనేది ప్రజలే తీర్పునిస్తారు. కాబట్టి ప్రియాంక రెడ్డికి ఎటువంటి న్యాయం అయితే జరిగిందో అటువంటి న్యాయమే ఇప్పుడు ఈ బంగారు తల్లికి కూడా, నా చెల్లికి కూడా, నా తెలంగాణ బిడ్డకు కూడా, నా చెల్లి లాంటిది. ఆ చెల్లికి న్యాయం జరిగితేనే ఆ కుటుంబానికి ఒక రకమైనటువంటి ధైర్యాన్ని మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇంకోసారి ఎవడన్నా ఇలాంటి పని చేయాలంటే కూడా తెలంగాణలో భయపడతాడు. కాబట్టి మనము ఆడపిల్లలు మన పొద్దు వీళ్ళే చెప్తారు కదమ్మా, బేటీ పడావో బేటీ బచావో అంటారు. మహిళా శిక్షణ మీద ఒక సపరేట్గా మహిళలకు ఉన్నది. మేము ఎందుకు లేదు? మన జన్మనిచ్చే తల్లులు కదా, మన అమ్మలు కదా. మరి అంత ధైర్యంగా వచ్చి మీరు చూడండి, మనం చాలా చిన్నగా ఊహించుకుంటున్నాం. ఆయన కేంద్ర మంత్రి, ఆయన కొడుకు, ఆయన వెనకాల దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఆయనతో డైరెక్ట్ ఫోన్లో మాట్లాడేటువంటి యాక్సెస్ ఉంటుంది. అమిత్ షా గారికి కూడా డైరెక్ట్ ఉంటుంది. ఆయన వచ్చి కేసు పెట్టాడు అని అంటే ఆయన వాళ్ళు ఇంత ఉన్నదని తెలిసి కూడా వాళ్ళు పెట్టారంటే వాళ్ళకి ఎంతో అన్యాయం జరిగి ఉంటుంది. ఒక సాగల ఐలమ్మలాగా, ఒక సమ్మక్క సారక్కల్లాగా, ఒక రాణి రుద్రమహాదేవిలాగా, ఒక పూలం దేవిలాగా ఆ తల్లి వచ్చి నాకు న్యాయం చేయండి అని పోలీసు వాళ్ళని ఆశ్రయించింది, సమాజాన్ని కోరుతూ ఉంది. మనం న్యాయం చేయాలా లేదా? మీకు అర్థమైందా? రాని తల్లులు చాలామంది ఉన్నారు వాని చేతిలో బలైన వాళ్ళు, చాలామంది అక్కలు చెల్లెలు 100 మంది ఉన్నారు వాని చేతిలో బలైన వాళ్ళు. వాళ్ళని పక్కన పెడతాం, వాళ్ళని చంపుతా అన్నాడంట. మేము అలాంటి వాళ్ళు అడిగిన వాళ్ళు మమ్మల్ని చంపుతా మేమేం భయపడ, మేము చచ్చిపోవడానికి కూడా సిద్ధం అంటున్నాం. కానీ వాళ్ళని చంపుతా వాళ్ళు రావట్లేరంట. ఈ తల్లికి మనం న్యాయం చేయాలి అని అంటే కనుక బండి భగీరథుని తక్షణమే అరెస్ట్ చేయాలి.
ఆయన రిమాండ్కి పంపాలి, ఎంక్వైరీ చేయాలి, వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటియో ప్రెస్ మీట్ పెట్టి పోలీసు వాళ్ళు అందరి నోర్లు మోపిస్తే కనుక వీటికి పురుషి పడతాయి, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఖచ్చితంగా బండి భగీరథ్కి సంబంధించి అరెస్ట్ చేయాలి, పోలీసులు విచారణ కూడా కొనసాగించాలి. ఎవరైతే మళ్ళీ మహిళలకు ఇలాంటి కూడా అటు బాలికలకు కావచ్చు, చిన్న పాపలకు కావచ్చు, లేకపోతే వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇలాంటి మళ్ళీ సిచ్యువేషన్స్ రాకుండా ఉండాలి. ఒక ఖచ్చితంగా ఇలాంటివి జరుగుతున్నాయంటే, ఒక రాజకీయ పరంగా ఇలాంటివి జరుగుతున్నాయంటే చాలా బాధాకరమని చాలా వరకు సోషల్ యాక్టివిస్టులు మరియు ముఖ్యంగా చూసుకున్నైతే తెలంగాణ శ్యామ్కి సంబంధించి ఇలాంటి మాట్లాడడం చాలా వరకు అటు సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో వైరల్గా మారిందని కూడా చెప్పుకోవచ్చు. మిస్టర్ ప్రవీణ్తో శ్వేతంగర్, హిట్ టీవీ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.